సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈ ఏడాది సింగపూర్ వేదికగా గ్రాండ్గా జరగనున్నాయి. ఈ అవార్డుల నామినేషన్ను ఇటీవలే ప్రకటించారు. తెలుగులో ఉత్తమ కథానాయకుడు కేటగిరీలో ప్రభాస్, మహేష్ బాబు, నాని, వరుణ్ తేజ్, అల్లు అర్జున్లు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు ఈ అవార్డు దక్కించుకుంటారా అన్నది పెద్ద ఉత్కంఠంగా మారింది. వీరిలో మహేష్, ప్రభాస్ మధ్య ప్రధాన పోరు నడిచింది. వీరికి దాదాపు సమాన ఓట్లు పోలయ్యాయి. అయితే అనూహ్యంగా వీరిద్దరి కంటే ఎక్కువగా అల్లు అర్జున్ కు ఓట్లు వచ్చాయి. దాంతో అనుమానం వచ్చిన సైమా క్రాస్ చెక్ చేయగా 30,000 ఫేక్ ఓట్లు అల్లు అర్జున్ కు పోలైనట్లు వారు నిర్ధారణ రావడమే కాకుండా ఆ ఫేక్ ఓట్లను తొలగించారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.